iQOO Z10 ఫోన్ కొనే ముందు అయితే ఈ వీడియో కంప్లీట్లీ చూడండి, మీకు బాగా హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ కి సంబంధించిన ప్రోస్ లేకపోతే బెస్ట్ థింగ్స్ గురించి చూద్దాం. ఈ ఫోన్ లో మోస్ట్ ఇంప్రెసివ్ థింగ్ వచ్చేసి బ్యాటరీ లైఫ్ లేకపోతే బ్యాటరీ పర్ఫార్మెన్స్. దీంట్లో ఫర్ ద ఫస్ట్ టైం 7300 mAh బ్యాటరీ ఇస్తున్నారు. నాకు తెలిసి ఫోన్స్ లో ఇదే బిగ్గెస్ట్ బ్యాటరీ అండ్ అండర్ 20,000 రూపీస్ బడ్జెట్ లో కూడా ఈ ఫోన్ లోనే మనకి బిగ్గెస్ట్ బ్యాటరీ ఇస్తున్నారు. సో అది డెఫినెట్లీ హ్యూజ్ అడ్వాంటేజ్. నార్మల్ యూజర్స్ కి అయితే ఈజీలీ 2 days మనకి బ్యాటరీ లైఫ్ వస్తుంది. గేమ్స్ ఎక్కువ ఆడే వాళ్ళకి లేకపోతే వీడియోస్ ఎక్కువ చూసే వాళ్ళకి కూడా కంప్లీట్ డే కూడా ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోన్ తోని ఛార్జింగ్ స్పీడ్స్ కూడా చాలా బాగుంటాయి. 90 watts ఫాస్ట్ ఛార్జర్ మనకి బాక్స్ లోనే వస్తుంది. సో దీంట్లో పెద్ద బ్యాటరీ ఉన్న మాక్సిమం 45 minutes లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది ఫోన్. సో అదొక గుడ్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోన్ లో పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటది. స్నాప్డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్ ఇస్తున్నారు. మనకి 20,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో బోత్ ఆన్లైన్ ఫోన్స్ అండ్ ఆఫ్లైన్ ఫోన్స్ చూసుకుంటే ఇది టాప్ రేంజ్ పర్ఫార్మెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో పర్ఫార్మెన్స్ లో కూడా మనకి ఎక్కడ తగ్గట్లేదు. నెక్స్ట్ కెమెరాస్ కూడా ఈ ఫోన్ లో బాగానే ఇచ్చారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కెమెరా ఆప్టిమైజేషన్ బాగుంది. మీరు మార్కెట్ లో చూసినట్టయితే పోకో ఫోన్స్ లో బెటర్ హార్డ్వేర్ ఉంటుంది, బెటర్ కెమెరాస్ కూడా ఉన్నాయి, కానీ వాటిలో కెమెరా ఆప్టిమైజేషన్ అంత బాగాలేదు. సో వాటితో కంపేర్ చేస్తే కెమెరా ఆప్టిమైజేషన్ కూడా ఈ ఫోన్ లో బాగుంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోన్ లో క్వాడ్ కర్వ్ డిస్ప్లేస్ ఇస్తున్నారు. ఇంతకు ముందు కర్వ్ డిస్ప్లే అంటే అది ఒక ప్రీమియం ఫోన్ లాగా చూసేవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ మారింది, క్వాడ్ కర్వ్ అంటేనే ప్రీమియం లాగా ఫీల్ అవుతున్నారు. సో ఇది ఇంకొక అడ్వాంటేజ్. 20,000 కి మనకి క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఇస్తున్నారు. సో అన్ని విధాలుగా బ్యాటరీ, పర్ఫార్మెన్స్, డిస్ప్లే, కెమెరాస్ లో స్లైట్లీ వేరే ఫోన్స్ బెటర్ గా పర్ఫార్మ్ చేయొచ్చు. బట్ స్టిల్ ఓవరాల్ ప్యాకేజ్ కన్సిడర్ చేసుకుంటే iQOO Z10 అనేది డెఫినెట్లీ అ వెరీ గుడ్ చాయిస్ అండర్ 20,000 రూపీస్. నెక్స్ట్ ఇక కాన్స్ గురించి చూద్దాం, లేకపోతే ఈ ఫోన్ ఎందుకు కొనొద్దో చెప్తాను. ఆనెస్ట్లీ ఫోన్ అయితే చాలా బాగుంది, దీంట్లో నెగటివ్స్ అని చెప్పుకోవడానికి ఏం లేవు. కాకపోతే మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 20,000 రూపీస్ అయితే మీరు బ్లైండ్లీ ఫోన్ తీసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే మీ బడ్జెట్ కొంచెం ఇంక్రీజ్ చేయగలుగుతాను, లేదా నా దగ్గర ఒక పాత ఫోన్ ఉంది ఎక్స్చేంజ్ లో తీసుకుంటాను అనుకుంటే 25,000 రూపీస్ లో మనకి చాలా మంచి ఫోన్స్ ఉన్నాయి. లైక్ OnePlus Nord 4, Realme GT60, Poco X7 Pro, iQOO 10R, ఇలాంటి చాలా మంచి ఫోన్స్ ఉన్నాయి. సో మీకు ఒక క్విక్ రెఫరెన్స్ ఇస్తాను. iQOO Z10 పర్ఫార్మెన్స్ ఇంత అయితే నేను చెప్పిన ఫోన్స్ అన్ని ఇంత హ్యూజ్ డిఫరెన్స్ ఉంది రెండు ఫోన్స్ కి మధ్యలో, స్పెషలీ పర్ఫార్మెన్స్ లో. లేదు నేను ఒక నార్మల్ యూజర్, నాకు అంత ఎక్కువ పర్ఫార్మెన్స్ అవసరం లేదు, నేను హెవీ గేమ్స్ ఆడను, కాకపోతే నాకు బ్యాటరీ లైఫ్ బాగుండాలి అనుకుంటే iQOO Z10 ఈజ్ వన్స్ అగైన్ ద బెస్ట్ చాయిస్. సో ఫ్రెండ్స్, దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వీడియో మీకు ఒకవేళ ఉపయోగపడి ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. లేదు వీడియో అంతా సోచ్ చెప్తున్నాడు అనిపిస్తే డిస్లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా నాకు క్వశ్చన్స్ ఉన్నా వీడియో కింద కమెంట్ చేయండి, మేము మీకు ఇమీడియట్లీ రెస్పాన్స్ ఇస్తాము. విత్ దాట్ సెడ్, సీ యూ నెక్స్ట్ టైం.